మరి హిజ్రా కాదు, ట్రాన్స్జెండర్ కాదు, అటు మహిళ కాదు, గతంలో ఆయన అబ్బాయిగా ఉన్నాడు కాబట్టి ఒకసారి అది కూడా ప్లే చేయండి. పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ అబ్బాయిగా ఉన్నప్పటి విజువల్స్ కూడా ప్లే చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు మనకు దీనిపైన ఎటువంటి జెండర్ అనేది క్లారిటీ వస్తుంది. శిల్ప ప్రొసీడ్. అంటే ఏంటి ఇప్పుడు తనకి ఎటువంటి టెస్ట్ జరగబోతున్నాయి, ఆ తదనంతరం పోలీసులు ఏం చేయబోతున్నారు, ప్రస్తుతం టెస్టులు ఎక్కడ చేస్తున్నారు పోలీసులు? చెవెలలోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రస్తుతం వైద్య పరీక్షలు చేసినట్టు కూడా తెలుస్తుంది. మార్నింగ్ కూడా అక్కడే చేశారు. అక్కడే చేసిన అనంతరం కోర్టు ప్రొడ్యూస్ చేశారు. కోర్టు ప్రొడ్యూస్ చేసిన అనంతరం అక్కడ 14 days రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన అనంతరం సంగారెడ్డి కర్ని సబ్ జైలుకు తరలించారు. సబ్ జైలు అక్కడికి వెళ్ళాక కూడా అఘోరి అక్కడ ఒక హైడ్రామా సృష్టించింది. ముఖ్యంగా అఘోరి నాతో పాటే ఉన్నారు, C లేదు నేను లోపలికి వెళ్ళానంటూ అక్కడ కాసేపటి వరకు మొత్తం మరుపులు కేకలు వేసినట్టు కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఫీమేల్ మేల్ ట్రాన్స్జెండర్ దీనిపైన స్పష్టత వస్తేనే మేము ఎక్కడ ఉంచాలన్నది డిసైడ్ చేస్తాం. కానీ ఒకవైపు మార్నింగ్ వైద్య చెప్తోంది పోనీ అంటే అధికారులకైతే అందచిక్కడం లేదు. తన సర్టిఫికేషన్ లో అలా ఉంది, తర్వాత ఇక్కడ ఆధార్ కార్డులో ఇలా ఉంది, తను పూర్తిగా మహిళగా మనం చూడలేం, ట్రాన్స్జెండర్గా చూడలేం, అబ్బాయిగా ఆల్రెడీ ఆ రూపకరణం మారింది కాబట్టి అబ్బాయిగా చూడలేం. సో ఈ డిస్కషన్ వచ్చినప్పుడు అఘోరి నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది మరి? దీనికి సంబంధించి అఘోరి నుంచి తను కూడా ఒకవైపు వర్షతోని నేను భర్తగా ఉంటానని తను చెప్పుకుంటూ వస్తుంది. కొన్నిసార్లు అఘోరి మాటగా చూడాలని చెప్తున్నారు. సో తనకే క్లారిటీ లేదు. ఒకవైపు జెండర్ పైన ఒకసారి నేను వర్షనికి భర్త కొనసాగుతా, ఇంకోసారి అఘోరి మాటగా అందరినీ రక్షిస్తా, ధర్మాన్ని కాపాడంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నది. ఇంకోవైపు నేను ట్రాన్స్జెండర్లో కూడా అండగా ఉంటానని కూడా తను సందర్భాన్ని బట్టి తన జెండర్ని కూడా చెప్తున్న పరిస్థితి మనము కొన్ని రోజుల నుంచి చూస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు వైద్య పరీక్షల్లో ఫీమేల్ ట్రాన్స్జెండర్ గా మెన్షన్ చేశారు. సో ఫీమేల్ ట్రాన్స్జెండర్ ని ఇక్కడ మేల్ ఫీమేల్ వాళ్ళ డైరెక్ట్ మాత్రమే ఉన్నాయి. ట్రాన్స్జెండర్లకి ఇక్కడ ఎటువంటివి డైరెక్ట్ లేవు. సో ఆమె ట్రాన్స్జెండర్ అని తేలితే ఖచ్చితంగా చెలుగూడలో ట్రాన్స్జెండర్ కి ప్రత్యేక డైరెక్ట్ ఉంది, అందులో పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైద్య పరీక్షలు అయితే మొదలయ్యాయి. చెవెలలోని గవర్నమెంట్ హాస్పిటల్ ప్రస్తుతం అయితే చేసిన సంగారెడ్డి సబ్ జైలు నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం అక్కడ వచ్చే రిపోర్ట్ లో ఏం మెన్షన్ చేస్తారు, మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్, దీన్ని బట్టి కూడా ఆమె మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ ట్రాన్స్జెండర్ అంటే సర్టిఫైడ్ అయిన వాళ్ళని మనం లీగల్ గా కన్సిడర్ చేసాం. కానీ అఘోరి మాత్రం సర్టిఫైడ్ ట్రాన్స్జెండర్ కాదని ప్రస్తుతం అయితే సమాచారం వస్తుంది. సో దీన్ని బట్టి పోలీసుల వైద్యులు ఇచ్చే రిపోర్ట్స్ బట్టి జైల్లో ఉంచుతారు అన్నది కూడా ప్రస్తుతం అయితే సస్పెండ్ గా మారింది. మొత్తం మీద ఒక హైడ్రామా నెలకొన్నది. మార్నింగ్ నుంచి అదే హైడ్రామా నెలకొంటూనే ఉన్నది. ముఖ్యంగా పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం నేను ఆ చట్టానికి సహకరిస్తాను, పోలీసులకు కట్టుబడి ఉంటానని ఒకవైపు చెప్తున్నప్పటికీ అక్కడ సబ్ జైలుకి వెళ్ళాక మాత్రం అక్కడ ఒక హంగామా సృష్టించింది, అక్కడ ఒక సీన్ చేసింది. వచ్చి నాకు పాటు ఉండాలంటూ కూడా అక్కడ అధికారులకు చెప్పారు. పెద్ద పెద్ద కేకలు కూడా వేస్తూ మొత్తం కూడా హంగామా సృష్టించింది. అనంతరం ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే రిపోర్ట్ లో ఫీమేల్ ట్రాన్స్జెండర్ పేర్కొనడంతో అక్కడ సంగారెడ్డి జైలు అధికారులకు ఒకసారి ఇక్కడ మనం ఫోటోలో చూస్తుంటే గతంలో శ్రీనివాస్గా ఇక్కడ పూర్తిగా శ్రీనివాస్గా ఉన్నటువంటి ఈ ఫొటోస్ అవి ఆయన అబ్బాయిగా ఉన్న సమయంలో ఫొటోస్. ఆ తర్వాత మెడికల్ డాక్యుమెంటేషన్లో ఆయన హిజ్రా ట్రాన్స్జెండర్గా చెప్పబడము అన్నట్టుగా దాంట్లో మెన్షన్ చేసి ఉంది. ఆ తర్వాత అటు ఆధార్ కార్డులో చూస్తుంటే మహిళగా ఉంది, ఆయన రూపకరం చూసినా కూడా మహిళగా మనకు కనబడుతోంది. ఒకసారి ఆ ఫొటోస్ పక్కన పెట్టండి, ఒకసారి మీరు డిసైడ్ చేయండి. అంటే ఇప్పుడు ట్రాన్స్జెండరా అని మనం చెప్పలేం, మహిళగా మనం చూడలేం. అబ్బాయిగా ఎప్పుడైనా రూపకరం మొత్తం అమ్మాయిగా ఉంది కాబట్టి అబ్బాయిగా తనకు తానే ఆ మహిళని చెప్పుకుంటున్నాడు కాబట్టి మాత అని మాట్లాడుతున్నాడు కాబట్టి అబ్బాయిగా మనం చూడలేం. సో జెండర్ కన్ఫర్మేషన్ చేస్తే జైల్లో వేస్తామని చెప్పి సంగారెడ్డి జైలు అధికారులు తిరిగి వెనక్కి పంపించారు. మరి ప్రస్తుతానికి లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మీకు విజువల్స్లో మళ్ళీ మేము చూపిస్తున్నాము. శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో వర్షిని అలా దిగాలుగా కూర్చుని అఘోరి అరెస్ట్ తర్వాత ఇక్కడ చూడండి, ఆయన మధ్యలో కనిపించే ఫోటో అబ్బాయిగా ఉన్నప్పుడు, తర్వాత ట్రాన్స్జెండర్ అంటే ఆయన సర్జరీ చేసుకున్న తర్వాత ఆయన పూర్తిగా అమ్మాయిగా అంటే ట్రాన్స్జెండర్గా మారాలనుకున్నాడు. అమ్మాయిగా మారే అవకాశం లేదు. హీఈస్ నాట్ కంప్లీట్లీ ఉమెన్ బికాజ్ ఆయన మొదటి నుంచి పుట్టుకతో అమ్మాయి కాదు కాబట్టి అమ్మాయిగా మనం చూడలేం. కానీ ఇక్కడ సర్టిఫికేషన్లో హెన్స్ హీ డస్ నాట్ బిలాంగ్ టు హిజ్రా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అని ఉంది.
మరోవైపు ఆధార్ కార్డులో శివవిష్ణు బ్రహ్మ అల్లూరి పుట్టిన తేదీ తర్వాత స్త్రీ ఫీమేల్గా ఉంది. సో ప్రజెంట్ ఆయనకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి, లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆ తదనంతరం ఆయన్ని ఏ రకంగా ట్రీట్ చేస్తారు అంటే జెండర్ గురించి క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ రకంగా ట్రీట్ చేస్తారు, ఏ జైల్లో వేస్తారని కొంత ఆసక్తి రేపుతోంది. అయితే ట్రాన్స్జెండర్లను బేసిక్గా చెంచల్ కూడా జైలుకి తరలించే అవకాశం ఉంది కాబట్టి ఆ బ్యారెట్లో వేస్తారని ఒక ఆలోచన జరుగుతున్నప్పటికీ చూద్దాం మరి ఆయన జెండర్ ఏం కన్ఫర్మ్ చేస్తారనేది లింగ నిర్ధారణ పరీక్షల తర్వాత ఏం కన్ఫర్మ్ చేస్తారని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్ ప్రజెంట్ లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో దానికి సంబంధించి మరొక అప్డేట్ రాబోతోంది, ఏ జైల్లో తరలిస్తున్నారు అనేది. సో ఎస్ మరోవైపుగా శిల్ప అంటే తనని అరెస్ట్ చేసే క్రమంలో ఆయన గతంలో కూడా చూసాం పోలీసులతో కూడా వాగ్వాదం దిగడం, పోలీసులతో దాడి చేయడం, పోలీసుల పైన పరజాలం ప్రయోగించడం చూసాం. సో ఆయన ఉత్తరప్రదేశ్ అరెస్ట్ చేసే క్రమంలో కానివ్వండి, నార్సింగ్లో పోలీసు అదుపులో ఉన్నప్పుడు కానివ్వండి, సంగారెడ్డి కంది జైలుకి తరలించే సమయంలో కానివ్వండి, పోలీసుల పట్ల ప్రవర్తన ఎలా ఉంది అంటే అదే మిస్బిహేవ్ చేయడం, అదే రకంగా మాట్లాడడం ఉందా, లేదంటే ఆయన అన్ని దిక్కులుగా ఇక అసదిగ్బంధనం అయిపోయాడు కాబట్టి కొంత తగ్గినట్టుగా కనబడుతోందా? రైట్, ఓవరాల్గా అల్లూరి శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరిగా చెప్పబడుతున్నటువంటి ఈ వ్యక్తి జెండర్ పైన ప్రస్తుతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. నేడు విడుదలైన ఏపీఎస్ఎస్సీ 2025లో ఆంధ్రప్రదేశ్ అద్దిరిపడేలా శ్రీ చైతన్య స్కూల్ రికార్డ్ బ్రేకింగ్ ఫలితాలు. శ్రీ చైతన్య స్టేట్ టాప్ మార్క్ 600కి 599, 600కి గాను 598 మార్కులు, ఆ పైన ముగ్గురు 595, ఆ పైన 150.